హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, 'హరిహర వీరమల్లు'కి చాలా మంచి పాజిటివిటీ ఉన్నప్పటికీ కొంచెం నెగటివిటీ కూడా ఎక్కువగా చూస్తున్నాం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని కొంతమంది అంటున్నప్పటికీ ఇంకొందరేమో ఫ్లాప్ అంటున్నారు. ఈ ఫ్లాప్ అంటున్న వాళ్ళలో ఎక్కువ మంది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయం పైనే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ సక్సెస్ మీట్‌లో మీరు కూడా తిరిగి వాదించండి. ఒకవేళ వైసీపీ వాళ్ళు ఏమైనా అంటే మీరు కూడా తిరిగి మాట్లాడండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలిచ్చారు. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్‌కి భయపడ్డాడు. అలాగే ఈ నెగటివిటీని కూడా ఆపండి. దీనివల్ల మన పార్టీకి కూడా మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి ఏమన్నా వివరిస్తారా? ఇప్పుడు ఒక వార్త ఒక 1 అవర్ నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ వార్త ఏందంటే జగన్ కేడర్‌కి ఒక నిర్దేశం చేశారని 'హరిహర వీరమల్లు' మీద నెగెటివ్ పోస్టులు పెట్టొద్దని చెప్పాడనే ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో గూడా పవన్ కళ్యాణ్‌ని పర్సనల్‌గా టార్గెట్ చేశారు జగన్‌తో సహా. జగన్ గూడా పదే పదే పవన్ కళ్యాణ్‌కి ముగ్గురు పిల్లలని విపరీతంగా ఎక్కడ చూసినా అదే టార్గెట్ చేశారు. అంటే ఆహ్, దీనివల్ల పవన్ కళ్యాణ్‌కి నష్టం కంటే కూడా జగన్‌కి, వైసీపీకి ఎక్కువ నష్టం జరిగింది. ఎందుకంటే ఒక సామెత ఉందన్నమాట. మామూలుగా దీంట్లో ఆహ్ మిలిటరీకి సంబంధించి ఒక సామెత ఏందంటే, మనం శత్రువుని కొడితే శత్రువుకే తగలాలి. ప్రజలకి తగలకూడదు. సో, మనల్ని శత్రువు కొడితే మనకు తగలకూడదు, ప్రజలకి తగలాలి. అంటే రాజకీయాల్లో ఏందంటే స్ట్రాటజీ ఒక అపోజిషన్ పార్టీ లీడర్‌ని మనం ఏదైనా దెబ్బతీయాలనుకుంటే, అది అతనికే తగలాలి తప్ప ప్రజలకి వెళ్లి తగలకూడదు. ప్రజలందరూ గూడా ఆ దెబ్బ తిని తాము ఎనిమీగా ఫీల్ కావద్దు. ఇప్పుడు జగన్ టార్గెట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గాని, పవన్ కళ్యాణ్ వెనకున్న ప్రజలు గాదు. ప్రతి రాజకీయ నాయకుడికి ఎంతో కొంత ప్రజల బేస్ ఉంటది. పవన్ కళ్యాణ్‌కి ఉన్న బేస్ ఏంటంటే ఓన్లీ కులమే గాకుండా అభిమానులు ఇతర కులాల నుంచి కూడా అభిమానులుంటారు. అతనికి కాపు అనేది ఒక స్ట్రాంగ్ సోషల్ బేసు. అది గాకుండా ఇతర కులాల్లో గూడా అభిమానులుంటారు. చివరికి పొలిటికల్‌గా జగన్‌ని అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది సినిమా పరంగా పవన్ కళ్యాణ్‌ని అభిమానించేవాళ్ళు బోలెడు మందున్నారు. సో, ఎప్పుడైతే ఆహ్, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్‌ని ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ని పొలిటికల్‌గా విమర్శించడానికి ఎక్కువ స్కోప్ లేదు వాళ్ళకి. ఎందుకంటే అధికారంలో లేడాయన. ప్రతిపక్షంలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన్ని వ్యక్తిగతంగా ఇమేజ్ దెబ్బతీయాలనుకున్నారు. అంటే మామూలుగా రాజకీయాల్లో ఏం జరుగుతుందంటే, వ్యక్తుల చుట్టూ ఒక ప్రతిష్ట ఉంటది. ఒక క్రెడిబిలిటీ ఉంటది. ఆ క్రెడిబిలిటీ అనేది పనిచేస్తుంటది. ముఖ్యంగా మనలాంటి సమాజాల్లో క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. అందుకనే వ్యక్తుల క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి రాజకీయ పక్షాలు ట్రై చేస్తుంటాయి. ఒకటి అవినీతి కావచ్చు, రెండోది సెక్సువాలిటీ. ఆహ్, ఈ 2 అంశాల్ని స్త్రీలైతే సెక్సువాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఆమెకి అఫైర్‌లున్నాయని అవి ఇవన్నీ. మగవాళ్ళని కూడా ఒక్కొక్కసారి అక్కడ దొరికాడని, అరగంటకి రమ్మన్నాడని, గంటకి రమ్మన్నాడని ఇలాంటి లీకేజెస్ ఇవన్నీ ఎందుకంటే నిజానికి దానివల్ల ప్రజలకి పెద్దగా నష్టమో, లాభం 2 లేదు. తమ లీడర్‌కి నలుగురితో అఫైర్‌లున్నాయా లేదా అనేది ప్రజలకు అనవసరం. కానీ ప్రజలు పట్టించుకుంటారు అవి గూడా. ఎందుకంటే క్రెడిబిలిటీ ఉంటది. ఈ క్రెడిబిలిటీని దెబ్బతీయడం అనేది కూడా వ్యూహంలో భాగంగా ఉంటది. రాజకీయ వ్యూహంలో. అయితే అది వ్యక్తిగత క్రెడిబిలిటీ అనేది చాలా సెన్సిటివ్ వ్యవహారం. ఎక్కడ, ఎప్పుడు దెబ్బతీయాలి, ఎప్పుడు, ఎట్లా దెబ్బతీయాలనేది చాలా ఇంపార్టెంట్. అది గాకుండా దెబ్బతీయడం అనేది గుడ్డిగా దెబ్బతీయడం మొదలుపెడితే మాత్రం అది ఒక్కోసారి బూమరాంగ్ అంటాం. అంటే మనం వేసిన బాణం చుట్టుకొని మనకే వచ్చి తగిలే అవకాశాలు చాలా సార్లు ఉంటది. సో, గతంలో జగన్ ఆ ఫెయిల్యూర్‌ని గుర్తించాడు. ఆ తర్వాత వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయడం మానేశారు. కానీ ప వైసీపీ బ్యాచ్ గత కొంతకాలంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేతిలో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే కేసులు పెట్టేసి వాళ్ళని సోషల్ మీడియా బ్యాచ్‌ని వాళ్ళని కదలనీయకుండా, ఊపిరాడనీయకుండా చేస్తున్నారు. దీంతో వైసీపీ వోళ్ళు సఫకేట్ అవుతున్నారు. ఎలా వాళ్ళకేమో ఫైట్ చేయాలనుంది. తెలుగుదేశం కూటమి లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళ మీద పోస్టులు పెట్టాలనుంది. కానీ పెడితే కేసులు పెడుతున్నారు. అందుకని వాళ్ళేం జేస్తున్నారంటే, సినిమాలొచ్చినప్పుడు ఆ సినిమాలను ఆపడం ద్వారా తమ కక్ష లేకపోతే తమ సబ్‌కేషన్‌ని చూపించుకుందాం అన్నట్టుగా తయారయ్యి, ఆహ్, ఎప్పుడైతే ఆహ్, ఎమోషనల్‌గా నువ్వు రియాక్ట్ అవ్వడం మొదలుపెడితే లాజిక్‌ని మిస్ అవుతాం ఎప్పుడైనా గూడా. ఎప్పుడైనా గూడా ఎమోషనల్‌గా గాని,
మనం కోపంతో, ఆగ్రహంతో, ఎనీ ఎమోషన్స్‌తో నిర్ణయాలు తీసుకోకూడదు. చాలామంది బాధలో లేకపోతే కోపంలో నిర్ణయాలు తీసుకొని తర్వాత సఫర్ అవుతుంటారు. ఎందుకంటే రీజనింగ్ అనేది పనిచేయదు ఎమోషన్‌లో. మనం ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతాం తప్ప లాజికల్‌గా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఏముంటది అనేది లాజికల్‌గా డిస్కస్ చేసుకొని ఆ నిర్ణయం తీసుకోము. ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యి. ఇప్పుడు ఈ వ్యక్తుల విషయంలో అయినా, పార్టీల విషయంలో అయినా. పార్టీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. సో, ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే గత కొంతకాలంగా ఫర్ ఎగ్జాంపుల్ 'లైలా' విషయంలో గూడా అంతే. 'లైలా' విషయంలో 30 ఇయర్స్ పృథ్వీ 11 మేకలన్నాడని. నిజానికి ఆ మేకలు ఎందుకన్నాడో ఎవడికి కూడా అర్థమై ఉండదు మామూలుగా అయితే. ఆయనేదో అన్నాడులే అని గమ్మునయిపోయుంటారు. కానీ దాన్ని వీళ్ళు పట్టుకొని మేము 11 సీట్లొచ్చాయి కాబట్టి మమ్మల్ని అతను వీళ్ళనే ఉద్దేశించి అనుండొచ్చు. కానీ సామాన్య ప్రజలకి అది పెద్దగా అర్థం అవ్వలేదు. వాళ్ళకి పట్టింపు కూడా లేదది. అతనేదో మాట్లాడలేదు, కామెడీ చేశాడనుకోని వదిలేసుంటారు. కానీ ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు దాన్ని ఇష్యూ చేసుకొని, దానికి 'లైలా' సినిమాకేం సంబంధం? అంటే 'లైలా' సినిమాని బ్యాన్ చేయమని వాళ్ళు పెద్ద ఎత్తున బయలుదేరారు. అది పనికిమాలిన వ్యవహారం అని నేను ఆ రోజు కూడా వీడియోలో చెప్పాను. దాని తర్వాత 'భైరవం'. దాని తర్వాత ఇప్పుడు 'పవన్ కళ్యాణ్'. 'పవన్ కళ్యాణ్' రాజకీయంగా ఎక్కడ దొరికితే అక్కడ వైసీపీకి యాంటీగా మాట్లాడతాడాయన. మీరు కూడా 'పవన్ కళ్యాణ్‌ది' ఖండించండి. ఇగ ఆయనేమన్నాడు టికెట్లు వీళ్ళు నా సినిమాకి కావాలని తగ్గించారు. రూ. 10 చేశారన్నారు. మేము మీ సినిమాకే చేయలేదు. అన్నిటికి చేసాం. రూ. 10 చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది మేము మీ సినిమాకే చేయలేదు. అన్ని సినిమాలకి చేసామనేది వాళ్ళు మాట్లాడొచ్చు. అట్లాగే టికెట్ రేట్లు పెట్టి ప్రజల మీద భారం పెట్టడం కరెక్ట్ కాదనేది అభిప్రాయం కూడా చెప్పొచ్చు. లేదా దాని మీద ఎంతైనా మాట్లాడొచ్చు. కానీ పర్సనల్‌గా తీసుకొని దాన్ని, ఈ సినిమాని బాయ్‌కాట్ చేయండి అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా అనేది అన్ని ఇండస్ట్రీ‌ల్లాంటి ఒక ఇండస్ట్రీ. దాని చుట్టూ అనేక వేల మంది లేదా కనీసం 1,00,000 మంది పరోక్షంగా, ప్రత్యక్షంగా బతుకుతుంటారు. సో, సినిమాలనేవి కంపల్సరీ రావాలి, హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్‌కి డబ్బులు రావాలి. ప్రొడ్యూసర్‌కి డబ్బులొస్తే మళ్ళీ ఇంకొక సినిమా తీస్తారాయన. కాబట్టి ప్రొడ్యూసర్ బాగుండాలని అందరూ కోరుకోవాలి. నీకు వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటే వేరే రకంగా చూపించాలి. సో, ఈ విచక్షణ అనేది కోల్పోయేసి వైసీపీ వాళ్ళు ప్రతిదానికి బాయ్‌కాట్ అని మొదలుపెట్టి అదేదో గొప్ప విషయంలాగా మేము బాయ్‌కాట్ అనడం వల్లే ఫ్లాప్ అయింది. తర్వాతేంది పొలిటికల్‌గా సినిమాల్లో విమర్శలు గూడా ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో. 'పవన్ కళ్యాణ్' గూడా ఆ పని జేస్తున్నాడు. సో, సినిమాలో విమర్శలున్నప్పుడు దాన్ని విమర్శించొచ్చు కానీ, సినిమానే బాలేదు దీన్నెవరు చూడకండి అనడం. సాక్షాత్తు 'సాక్షి' పత్రికలోనే 'పవన్ కళ్యాణ్' ఓపెన్ అయిపోయాడు. తన సినిమా ఫ్లాప్ అని తనే ఒప్పుకున్నాడని టైటిల్ పెట్టి వ్యాసం రాస్తారు. సో, ఇది ఒక రకమైన మామూలు భాషలో చెప్పుకోవాలంటే సునకానందం అంటారు. ఇటువంటి సునకానందం తప్ప వీళ్ళ వల్ల 'పవన్ కళ్యాణ్‌కి' ఏమన్నా ఒక 5,00,00,000 ఆ సినిమాకి లాస్ అయితే, దానివల్ల 'పవన్ కళ్యాణ్‌కి' పెద్ద పోయేదేముంటది? ఆయన రెమ్యునరేషన్ ఆయనకొస్తది. ఆయన క్యూలో ఉంటారు ప్రొడ్యూసర్‌లు. ఆయన డేట్లు ఇవ్వాలి గాని ప్రొడ్యూసర్‌లు 100 మంది కూడా క్యూలో నిలబడే పరిస్థితి ఆయనకుంది. సో, అలాంటప్పుడు వీళ్ళేం చేయగలరు? అది రాంగ్ అనమాట. సో, ఇది ఆహ్, విపరీతం అయిపోయింది. అందుకనే 'పవన్ కళ్యాణ్' కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మీరు చేసుకోండి. మీరు చేసే కొద్దీ నా సినిమా ఇంపార్టెన్స్ బయటకొస్తుందని. నిజంగా వీళ్ళ వల్ల హైప్ వస్తుంది. ఎప్పుడైనా నెగెటివ్‌గా చేస్తుంటే అందరికి కూడా ఏముందిరా అసలు ఈ సినిమాలో చూద్దామన్న ఫీలింగ్ వస్తుంది. సో, మనం ఒక సినిమా నెగెటివ్‌గా ప్రచారం చేయకపోతే అది సైలెంట్‌గా ఉంటది. బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇదేందంటే ఇగ్నోర్ చేయడం. యాక్చువల్‌గా ఏందంటే, ఒక సినిమాని నువ్వు చూడొద్దని జెప్తే చూడాలనిపిస్తుంది ఎవరికైనా. అంటే మామూలుగా సైకాలజీ ఏందంటే, నువ్వు అక్కడికి వెళ్ళొద్దంటే వెళ్ళాలనిపిస్తుంది. సో, వీళ్ళ పర్పసు నెరవేరదు. పైగా వీళ్ళకి పని పాట లేకుండా సినిమాలను బ్యాన్ చేయమంటున్నారన్న ఒక అభిప్రాయం జనాల్లోకెళ్తుంది. అంటే నీ పొలిటికల్ ఎనిమీ పవన్ కళ్యాణ్ అయితే, పవన్ కళ్యాణ్‌ని నువ్వు కొట్టాలనుకున్న దెబ్బ ప్రజలకి పోయి తగులుతుంది. ఎందుకంటే సినిమా అనేది ప్రజల సమస్య కాదిది. ప్రజలందరి సమస్య కాదు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ప్రజలకేమి నష్టము, లాభం 2 రావు. కాబట్టి వీళ్ళు చేయాల్సిందేంది ప్రజల సమస్యలు అనేకం ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌కి దాదాపు 5, 6 మంత్రిత్వ శాఖలున్నాయి. ఆ మంత్రిత్వ శాఖల్లో అనేక సమస్యలున్నాయి. దాని మీద పోరాడి పవన్ కళ్యాణ్ చూడు సరిగ్గా చేయట్లేదు అనేది నువ్వు ఎక్స్‌పోజ్ చేస్తే జనాలు నీకు నిలబడతారు. అనేక సమస్యలున్నాయి. సో, ఆ ఇష్యూ చుట్టూ నువ్వు పవన్ కళ్యాణ్ మీద పోరాడాలి తప్ప, ఆయన ఏదో హీరోగా చేసి ఒక సినిమా తీసుకుంటే, ఆ సినిమాని ఫ్లాప్ చేయమని అడగడం అనేది ఒక పనికిమాలిన స్ట్రాటజీ. జగన్ దీన్ని ఇప్పుడు గాదు ఎప్పుడో ఆపుండాలి. ఇప్పటికైనా నిజంగా ఆయన ఆపితే మాత్రం చాలా మంచిది. ఆయనకి మంచిది. అనవసరంగా
సినిమా ఇండస్ట్రీకి కూడా మంచిదది. ఎందుకంటే ఎవడో ఒకరు మాట్లాడతారు సినిమాలో. మనం దాని వరకు ఖండించేసి ఊరుకో ఉండాలి తప్ప, అతను ఇప్పుడు 'పృథ్వీ' మాట్లాడినాడని వాళ్ళ సినిమాని బ్యాన్ చేయడం ఎంతవరకు కరెక్టు? అది రాంగ్ అది. 'పృథ్వీ' మాట్లాడితే 'పృథ్వీని' టార్గెట్ చెయి. అంతేగాని సినిమా సినిమా అనేది సెన్సిటివ్ వ్యవహారం. ఎందుకంటే అది జనం చూడకపోతే ఆ డబ్బులన్నీ పోతాయి. 250,00,00,000 పెట్టామని జెప్తున్నారు ఈ సినిమాకి. ఈ సినిమా జనం చూడలేదనుకో పోతాయి. ఆ సినిమా బాలేదంటే జనం చూడరు. దానికి ఎవరేం జేయలేం. కానీ మనం దాన్ని ఫ్లాప్ చేయడానికి ట్రై చేయకూడదు. ఏ సినిమాని గూడా ఇదే అని గాదు. ఎవరు తీసిన సినిమాని గూడా ఫ్లాప్ చేయడానికి ట్రై చేయాల్సిన అవసరం లేదు. మన అభిప్రాయాలు చెప్పొచ్చు. నేను 500, 1000 పెట్టి సినిమా జూసొచ్చాను. నా అభిప్రాయం నేను జెప్తాను. నాకు ఈ సినిమాలో ఇది నచ్చాయి, ఇది నచ్చలేదని జెప్తా గానీ, ఈ సినిమా ఎవరు చూడొద్దండి అని చెప్పడానికి నేనెవడిని? నాకు నచ్చకపోతే మీకు నచ్చొచ్చు కదా! ఇంకొకరికి నచ్చొచ్చు. నాకు నచ్చినవే హిట్ అవుతాయి. నాకు నచ్చనివన్నీ ఫ్లాప్ అవుతాయనేది రూల్ ఏం లేదు. ఇక్కడ ఎవడికి ఏమి చెప్పలేరు సినిమా గురించి. మన పర్సనల్ టేస్టు. కాకపోతే ఏందంటే, కొంత ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉండేవాళ్ళు సినిమాని అనలైజ్ చేయగలుగుతారు. రెగ్యులర్‌గా సినిమాలు చూసి, సినిమాల మీద కొంత నాలెడ్జ్ ఉన్నోళ్ళు, ఈ సినిమాలో ఎక్కడ తప్పు జరిగింది, ఏంటి చెప్పగలుగుతారు. అది పాజిటివ్‌గా ఉండాలి తప్ప, సినిమాని కిల్ చేసేసే విధంగా ఉండకూడదు. సో, ఇది కొంతకాలం నుంచి ఇలా జరుగుతుంది. ఇది కనీసం ఇప్పటికైనా జగన్ ఆపితే మాత్రం అంతకంటే మంచిదైతే ఉండదు. కాకపోతే జగన్ భయపడ్డాడు పవన్ కళ్యాణ్‌కి. అందుకే ఇలా జెప్పాడనేది జనసేనోళ్ళు అనుకుంటారు. అనుకోవడం వల్ల జగన్‌కొచ్చే నష్టం లేదు. జగన్ స్ట్రాటజీ ఏందంటే ప్రజల సమస్యల చుట్టూ పోరాడడం జగన్‌కి అవసరం. ఇవాళున్న రాజకీయ పరిస్థితుల్లో గూడా ఎందుకంటే వైసీపీని సమూలంగా తొక్కేయాలని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది గాబట్టి స్ట్రాటజీలు చాలా ఇంపార్టెంట్. అది ప్రజల కేంద్రంగానే అంటే పీపుల్ సెంట్రిక్ స్ట్రాటజీసే ఉండాలి వైసీపీకి. లేకపోతే మళ్ళీ బూమరాంగ్ అవుతుంది. ఎందుకంటే ప్రజలకు అనేక సమస్యలున్నాయి. ఆ సమస్యల మీద పోరాడడానికి వాళ్ళకి టైం లేదు. దాని మీద పోరాడి ఆ క్రమంలో జైలుకెళ్ళినా కూడా ప్రజల సింపతి వస్తుంది. మన కోసం ఇతను జైలుకెళ్ళాడు అని. ఇప్పుడు ఇటువంటి ఇష్యూల మీద వీళ్ళు రేపొద్దున కేసులు పెట్టి జైలుకెళ్ళినా కూడా ఎవడికి సింపతి రాదు. సో, ఇది అన్ని పొలిటికల్ పార్టీలు కూడా థింక్ చేసుకోవాలి. ముఖ్యంగా ప్రతిపక్షాలు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు. ప్రజల సమస్యల మీద పనిచేయాలి. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్.